లేఖన భాగం ప్రకారం మరి 1వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే మనము సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ చూపెట్టబడుతూ ఉంటున్నారు. ఆయనను గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మరి ఏమై ఉన్నాడు అనే దాని గురించి దేవుని యొక్క గ్రంథము అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని అంటున్నాడు. జరిగిన కాలములో ఉన్న దేవుడు, జరుగుతున్న కాలములో ఉన్న దేవుడు, ఇంకా జరగబోయే కాలములో ఉన్న దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు. ఏదో ఒక రోజు ఆరంభమైన దేవుడు కాదు, ఏదో ఒక రోజు ముగించబడే దేవుడు కాదు, ఏదో ఒక రోజు పుట్టిన దేవుడు కాదు, ఏదో ఒక రోజు చనిపోయే దేవుడు కాదు. మరి ఈ లోకంలోనికి వచ్చి చనిపోయినాడు కదంటే, మరి ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరం ధరించుకొని వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కోసం సిలువలో ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, పరమునకు వెళ్ళి ఉంటున్నాడు, మరలా రానయింటున్నాడు. కనుక మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు మరి ఏదో ఒక రోజు ఆరంభమైన దేవుడు కాదు, ఏదో ఒక రోజు ముగించబడే దేవుడు కాదు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉండే భాగ్యం మనకు దొరికి ఉంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మాటలలో ప్రకటన గ్రంథం 2:8 ఎవరైనా ప్రకటన గ్రంథం 2:8 ప్రకటన ప్రకటన 2:8 సున్నాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, మృతుడై మరలా బ్రతికిన వాడు అని అంటున్నాడు. ఆయనను గురించి ఆయన చెప్తున్నాడు. ఎవరైనా ఒకరిని నువ్వెవరు అని అంటే ఆయనను గురించి ఆయన చెప్తాడు. ఆ విధంగానే మరి మనము సేవిస్తున్న దేవుడు ఆయనను గురించి చెప్తూ ఉంటున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడను అని అంటున్నాడు. కనుక ఆయనను గురించి ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు. సర్వ మానవాళి మరి మానవుణ్ణి సృజించినాడు దేవుడు. మానవుడు పతనమైపోయినాడు. పతనమైన మానవుణ్ణి రక్షించడానికి మరలా ఆయన శరీరం ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఆ శరీరములో మానవాళి పాప పరిహారం కోసం శిక్షను అనుభవించి తిరిగి లేచి పరమునకు వెళ్ళి ఉంటున్నాడు, మరలా రానయింటున్నాడు. ఆయనను గురించి ఇంకా ఈ విధంగా చెప్పబడుతూ ఉంటున్నారు. నిర్గమకాండం 3:14 నిర్గమకాండం 3:14 వచనంలో ఈ విధంగా ఉంటుంది, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశంలో ఘోరమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటుండగా మరి యోసేపును ఎరగని కొత్త రాజు వచ్చి వారిని ప్రభు శ్రమల పాలు చేసినప్పుడు మరి వారు దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు మోషేను అక్కడికి పంపి ఉంటున్నాడు. మరి నీ పేరేమని అడిగినాడు మోషే. అడిగితే నేను ఉన్నాను అనువాడనై ఉన్నాను అంటున్నాడు. ఎప్పటికీ ఉన్నవాడు. ఏదో ఒక రోజు ఆరంభమైన దేవుడు కాదు, ఏదో ఒక రోజు ముగింపబడే దేవుడు కాదు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి నాయన తండ్రి అని పిలిచే భాగ్యం మనకు దొరికి ఉంటున్నది. ఇంకా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుని గురించి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. నిర్గమకాండం 23:20 నుండి 22 వరకు. నిర్గమకాండం
23, 20 నుండి 22 వరకు ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు అని. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువును గురించి మరి ఈ విధంగా ఇశ్రాయేలీయులకు మరి విమోచన కలగజేయడానికి నా దూతను నీకు ముందుగా పంపుతున్నానన్నాడు. ఆ దూత ఎవరు అనంటే యేసు ప్రభు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండుడి అని, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపకూడదు. అయితే 22వ వచనం, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల అని అంటున్నాడు. కనుక మరి అప్పుడే మరి ముందుగానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. తండ్రి, కుమార, తండ్రి మనము సేవిస్తున్న దేవుడు త్రియేక దేవుడు అని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన మరి ఈ విధంగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. కనుక ఆయన ఈ విధంగా పిలుస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే అని చెప్తూ ఉంటున్నాడు. కనుక మరి ఆది అంతము లేని దేవుడు మరి ఆయన ఈ విధంగా మానవులందరినీ పిలుస్తూ ఉంటున్నాడు. ఆది లేదు, అంతము లేదు, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక ఆయన మనలను పిలుస్తూ ఉంటున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని అంటున్నాడు. ఆ విధంగా రక్షకుడైన ఆ దేవుణ్ణి కలిగి ఉండే కృపాభాగ్యం మనకు దొరికి ఉంటున్నది. మనలను హేతు అడుగు వారికి మనం చెప్పే వారంగా ఉండాలి. ఆది అంతము లేని దేవుడు అని. తర్వాత ఆయన మనం సేవిస్తున్న దేవుడు ఇంకా ఏమై ఉన్నాడనంటే అద్వితీయ దేవుడు అని. అద్వితీయుడు అంటే ఆయనకు ముందెవరు లేరు, ఆయన తర్వాత ఎవరు లేరు. ద్వితీయోపదేశకాండం 6:4. మనము పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అద్వితీయుడు. అంటే ద్వితీయుడు ఎవరు కూడా లేరు, ఆయన ఏకైక దేవుడు అని. కనుక ఆ యొక్క గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే కృపాభాగ్యం మనకు దొరికి ఉంటున్నది. ఆయన అద్వితీయుడు అని. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను
నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలని, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. మనలను ఆ పరలోకం నుండి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించాలనేది దేవుని యొక్క గ్రంథములో ఉంటూ ఉన్నది. కొందరు సగం సగమే మరి హృదయం ఇచ్చినట్టు 2వ దినవృత్తాంతముల గ్రంథం 25:1-2 వచనాలు చూసినట్లయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 25:1-2 వచనాలు, ఆయన ఆ అద్వితీయ దేవుణ్ణి, ఆ ఏకైక దేవుణ్ణి మరి ఇంకెవరు లేరు అని, అయితే ఆయనను సేవించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసు సేవించాలని. అమధ్య ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను, కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు అని, యథార్థంగా ఉన్నాడు, ప్రవర్తించిండని ఉంటుంది కానీ పూర్ణ హృదయంతో ఆ కార్యం చేయలేదు అని. కనుక మనము మరి యొక్క అద్వితీయ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో మనము ప్రేమించాలని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంటుంది. నీ పూర్ణ హృదయంతో, కనుక నీ హృదయం కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అంటున్నాడు. కనుక పూర్ణ హృదయంతో సేవించాలి. ఆయనకు మన హృదయం ఇచ్చినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొంటూ పూర్ణ హృదయంతో అని దేవుని యొక్క గ్రంథం. ఈయనైతే ఈ యొక్క అమధ్య యథార్థంగా ప్రవర్తించిండని ఉంటున్నది కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు అని. కనుక మనము ఏ విధంగా అనుసరిస్తున్నాం? పూర్ణ హృదయంతో ఆయనను అనుసరిస్తున్నామా? సగం సగం హృదయంతో అనుసరిస్తున్నామా? కొన్ని శారీరక కార్యములు, కొన్నేమో ఆత్మ కార్యములు. కొంత సమయం ఆత్మానుసారంగా, కొంత సమయం శరీరానుసారంగా మరి మనము ఏ విధంగా ఉంటున్నామో మనల్ని మనం చూసుకోవాలని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. కనుక పూర్ణ హృదయంతో వెంబడించాలనేది దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఇంకా చూసినట్లయితే మరి ఈ విధంగా ఉంటూ ఉన్నది. 25:14 2వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14 2వ వచనము. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములు పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ ఈయన ఆసారాజు మరి దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచినాడని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నారు. అనుకూలంగా, యథార్థంగా, ఆయన యథార్థంగా పూర్ణ హృదయంతో అనుసరించినాడు అనే దానికి రుజువు ఏంటంటే, అక్కడ ఇంతకుముందు రాజులు విడిచిపెట్టిన వాటన్నిటినీ, దేవునికి ఇష్టం లేని ప్రతిదీ అక్కడి నుండి తొలగించడం జరిగి ఉంటున్నారు. ఇది పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించడం అని. కనుక మనలో కోపం, ద్వేషం, అసూయ, దూషణ మాటలు ఇవేవి కూడా మనలో ఉండకూడదు అని. పూర్ణ హృదయంతో వెంబడించాలంటే మనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ప్రతిదీ దాని నుండి తొలగించుకోవాలని, ప్రతిదీ దూరం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. లేనట్లయితే మరి ఈ శరీరానుసారంగా ఉన్నట్లయితే పూర్ణ హృదయంతో వెంబడించినట్టు కాదు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఆ విధంగా
పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. కనుక మనం సేవిస్తున్న దేవుడు ఆది అంతము లేనివాడు, అద్వితీయుడు. తర్వాత ఆయనే సృష్టికర్త. యోహాను సువార్త 1:1-3 యోహాను సువార్త 1:1-3 చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదియు, భూమి మీద చూస్తున్న ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, భూమి కానీ, భూమిలో ఉంటున్న ఈ సమస్తం కూడా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా, ఆయన నిమిత్తం, ఆయనను బట్టి కలిగి ఉంటున్నదని. కనుక మనం సేవిస్తున్న దేవుడు ఆది అంతం లేనివాడు, అద్వితీయుడు, సృష్టికర్త అయిన దేవుడు. కనుక ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంటున్నా. మరి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉంటున్నాడని దేవుని యొక్క గ్రంథంలో ఉంటున్నది. ఆ దేవుడే శరీరము ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి ఉంటున్నాడు. మానవాళి కోసం శరీరం ధరించినాడని అంతకు ముందే ఉన్నాడు. 10వ అధ్యాయం హెబ్రీ 10వ అధ్యాయం 5వ వచనములో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని. శరీరం అమర్చుకొని వచ్చి ఉంటున్నాడు. ఈ రక్తమాంసములు కలిగిన శరీరంతో మానవుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగజేయడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆది అంతం లేని దేవుడు, అద్వితీయ దేవుడు శరీరము ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి ఉంటున్నాడు. వచ్చి ఏం చేసినాడు అని మనం చూసినట్లయితే, కొట్టువారికి తన వీపును అప్పగించినాడు, ఉమ్మివేయి వారికి తన ముఖాన్ని అప్పగించి ఉంటున్నాడు. మరి ఈ విధంగా గాయాలు పొంది మనలను రక్షించి ఉంటున్నాడు. ఇంతగా మనలను ప్రేమిస్తే మనము మరి ఏ విధంగా ఆయనను ప్రేమిస్తున్నాం? పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తున్నామా? మనం ప్రశ్న వేసుకోవాలి. కనుక ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సర్వ సృష్టికి కర్త. యెషయా గ్రంథం 45:12 ఆయన ఏమై ఉన్నాడో ఆయనను గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. కనుక ఆయన సొంత మాటలలో ఆయన చెప్తూ ఉంటున్నాడు, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. భూమిని కలగజేసిన వాడను నేనే అంటున్నాడు. నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని అని అంటున్నాడు. నా చేతులు ఆకాశమును విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అని అంటున్నాడు. కనుక మనం సేవిస్తున్న దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త నేనే అని అంటున్నాడు. ఆయన తప్ప మరెవరు సృష్టికర్త లేరు అని ఆయనను గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. 48:12 చూసినట్లయితే అక్కడ కూడా మరి ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు, యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గు వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును అని అంటున్నాడు. ఆయన ఎవరు? ఆయన మహిమేంటో, ఆయన మహాత్మ్యమేంటో, ఆయన మంచితనమేంటో, ఆధిపత్యమేంటో, అధికారమేంటో దేవుని యొక్క గ్రంథంలో ఆయనను గురించి ఆయన చెప్తూ ఉంటున్నాడు. నేనే ఆయనను అంటున్నాడు, మొదటి వాడను కడపటి వాడను అని. యేసు ప్రభు కూడా నేనే అల్పయు ఓ మేఘయు అని చెప్పి ఉంటున్నాడు. మరి ఈ విధంగా నా కుడి చెయ్యి
ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను. ప్రభు చెప్పినాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంటున్నారు. మరి ఈ విధంగా ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉంటున్నాడు. 42:5 యెషయా గ్రంథం 42:5 కూడా మరలా దాన్ని స్థిరపరుస్తున్నట్టు దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. 42:5 ఆకాశములను సృజించి వాటి విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనములకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి అని, భూమిని అందులో ఉన్న సమస్తమును పరిచిన దేవుడు, దాని మీద ఉన్న జనులకు ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు, సర్వ జీవులకు జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు, సర్వ జీవులను ఆయన పోషిస్తున్న దేవుడు అని కూడా దేవుని యొక్క గ్రంథంలో ఉంటున్నది. ఈ గొప్ప దేవుణ్ణి మరి కలిగి ఉండే కృపాభాగ్యం మనకు దొరికి ఉంటున్నది. కనుక ఆయనే మరి సమస్తమునకు సృష్టికర్త అని దేవుని యొక్క గ్రంథంలో ఉంటూ ఉన్నది. 147 కీర్తన 8 9 సర్వ సృష్టి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు ఆయనే. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. కనుక కుమారుడా నీ హృదయం నాకివ్వు అంటున్నాడు. ఇన్ని విధాలుగా మనలను మరి పోషిస్తూ ఉంటున్న దేవుడు, ఈ యొక్క నరులను పుట్టించక మునిపే ఆయన ఉన్నాడు. మరి ఈ యొక్క సృష్టి యావత్తును చేయాలనుకున్నాడు. సృష్టి యావత్తును మరి చేసి మానవాళి అంతటి కొరకు అన్ని భూమిలో పెట్టి ఉంటున్నాడు. అంటే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లల కొరకు వారి పిల్లల కొరకు అన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఆ విధంగానే మరి ఈ యొక్క భూమిని అందులో మరి ఐరన్ మైన్స్ ఉంటున్నాయి, గోల్డ్ మైన్స్ ఉంటున్నాయి, కోల్ మైన్స్ ఉంటున్నాయి. మరి అన్ని విధాల మరి ఆహారం ఇచ్చే మరి భూమిని మరి కలగదీసి ఉంటున్నాడు, వర్షమును ఇస్తూ ఉంటున్నాడు, సర్వ జీవులను పోషిస్తున్నవాడు ఆయనే అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. కీర్తనల గ్రంథం 104:20-23 కనుక మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనం ఎరిగి మనలను హేతు అడుగు వారికి మరి చెప్పే వారముగా ఉండాలని. ఆది అంతము లేని దేవుడు, అద్వితీయుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ జీవులకు పోషకుడు ఆయనే అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. 104:20-23 నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహల్లో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. క్రమమును దేవుడు పెట్టి ఉంటున్నాడు. మనుషులు ఎప్పుడు పని చేయాలి, ఆహారం సంపాదించుకోవాలి, తర్వాత ఈ జీవరాశులన్నీ ఎప్పుడు బయటికి రావాలి, మరి ఆహారం సంపాదించుకోవాలనేది ఇక్కడ చూపెట్టబడుతూ ఉంటున్నారు. నీవు చీకటిని కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అడవి జంతువులు రాత్రి తమ ఆహారం కొరకు తిరుగుతూ ఉంటున్నాయని, సింహ పిల్లలు వేట కొరకు గర్జించుతున్నవి, తమ ఆహారం దేవుని చేతిలో తీసుకొని చూస్తున్నవి. తమ ఆహారాన్ని దేవుని చేతిలో నుండి తీసుకుంటున్నాయని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. కనుక మరి సర్వజీవుల పోషకుడు
ఆయనే అని దేవుని యొక్క గ్రంథం. కనుక మనం సేవిస్తున్న దేవుడు ఎవరు, ఆయన యొక్క మహిమేంటి, మహాత్యం ఏంటి, ఆధిపత్యం ఏంటి, అధికారం ఏంటి అని ఎరిగిన వారమై ఎంత ఎక్కువగా దేవుని యొక్క గ్రంథాన్ని చదివితే అంత ఎక్కువగా దేవుణ్ణి ఎరగడం జరుగుతుంది. ఎంత ఎక్కువగా దేవుణ్ణి ఎరిగితే అంత ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జరుగుతుంది. కనుక ఎంత ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అంత ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండడం నిత్య జీవానికి వారసులం కావడం జరుగుతుంది. కనుక అనుదినం వాక్యం పఠించేవారుగా, పాటించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలని. లేనట్లయితే మరి ఆ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. మరి మేము చదువుకోలేదు కదా, మాకెట్లా అని అంటారేమో. చదువుకొని వాళ్ళను మరి ఆదివారం బుధవారం మరి ప్రతిరోజు కూడా బ్రదరు వాక్యం వినిపింపజేస్తూ ఉంటున్నాడు వారికి. కానీ చదువచ్చిన వారు తప్పించుకోవడానికి లేదు. నిజ క్రైస్తవుడు వాక్యం పఠించేవాడుగా, పాటించేవాడుగా, ప్రార్థించేవాడుగా, మరి ఆయన గురించి ప్రకటించేవాడుగా ఉంటాడని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నారు. అలాంటి వాడే ఆ యొక్క నిజమైన క్రైస్తవుడు. చదువుతుంటే ఎక్కువగా తెలుస్తుంది, ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం మరి జరుగుతూ ఉంటుంది. కనుక ఆ విధంగా ప్రతి దేవుని యొక్క బిడ్డ మరి ఆ విధంగా క్రియలో పెట్టాలని. ఈ క్రియలు లేకుండా మరి విశ్వాసనంటే అది క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమని, క్రియలు లేని విశ్వాసం మృతమైన శరీరంతో సమానమని చెప్పబడుతూ ఉంటున్నది. కనుక చదవచ్చిన ప్రతి బిడ్డ, రక్షింపబడిన ప్రతి బిడ్డ పఠించేవాడుగా, పాటించేవాడుగా, ప్రార్థించేవాడుగా, మరి తెలిసిన సత్యాలను తెలియజేసేవాడుగా ఉండాలని. లేనట్లయితే ఈ క్రియలు జరగకుంటే మరి ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో మరి క్రియలు లేని విశ్వాసం మృతము అని. మరి ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు. కొందరిని అడిగితే ప్రార్థన చేస్తున్నా అంటాడు, మరి బైబిల్ చదువుతున్నావా అంటే అప్పుడప్పుడు చదువుతున్నా అంటాడు, మరి అప్పుడప్పుడు తింటున్నావా అంటే మరి ఆ విధంగా. కొందరు ఈ యొక్క నీళ్ళతోటి సరిపుచ్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాదు. మరి ఆహారం, నీరు శరీరానికి, ఈ భౌతిక శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో మరి ఆత్మీయ జీవితానికి వాక్యము, ప్రార్థన, మరి వాక్యం పఠించడం, పాటించడం, ప్రార్థించడం అవసరమని. కనుక ఆయన సర్వ జీవులను పోషిస్తున్న దేవుడు. మన ఆత్మీయ జీవితం పోషింపబడాలంటే అనుదినం దేవుని యొక్క వాక్యం పఠించే వారముగా ఉండాలని. 135 వచనం, 135 కీర్తన 135 వచనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియున్నట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. వాన, సూర్యుడు, వెలుగు, గాలి, నీరు, ఈ మూడు లేకుంటే ఏ జీవి కూడా జీవించదు. అవన్నిటినీ అనుగ్రహిస్తున్న దేవుడు, సర్వ జీవులను పోషిస్తున్న దేవుడు. వెలుగు లేకుంటే ఎక్కడ నడవలేము, మరి గాలి లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేము, మరి వాన లేకుంటే ఏ జీవి కూడా జీవించి ఉండదు. కనుక మానవులందరినీ మరి శ్రద్ధతో కాపాడుతున్నాడు, అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉంటున్నాడు. కనుక మరి ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలని, మరి సగం సగం ఆ విధంగా కొంత సమయం, ఆ విధంగా కొంత సమయం ఈ విధంగా ఉండకూడదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే అని, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేర వెళ్ళజేయుచున్నాడు అని. ఈ విధంగా మరి మనం సేవిస్తున్న దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో పూర్ణంగా ఎరగాలంటే అనుదినం
గ్రంథం ద్వారా తను తాను మనకు బయలుపరుచుకుంటాడు. కాబట్టి ప్రతి దినం మరి వాక్యం ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకూడదు అని పెందలకడనే భక్తులందరూ, అనేక మంది భక్తులు పెందలకడనే లేచి మరి 6 అయిందంటే 7 అయిందంటే ఎన్నో పనులు, సూర్యోదయం అయిందంటే పనులన్నీ మీద పడతాయి, ఇక చదవడానికి ఉండదు. మంచి సమయం ఏది అని అంటే 5 నుండి 6 వరకు, ఏ ఆటంకం లేని సమయం. కనుక మరి శారీరకంగా పోషింపబడాలంటే గాలి, నీరు, వెలుగు అవసరమని, ఆత్మీయంగా పోషించబడాలంటే వాక్యం అవసరమని. కనుక మరి ఆ వాన కురిపిస్తున్నవాడు ఆయనే, గాలిని ఇస్తుంటున్నవాడు ఆయనే, సూర్యుని వెలుగు ప్రతిదినం అది తన పదమునందు పరిగెత్తుచున్నది అని, ఉదయం కావడానికి అది వస్తూ ఉంటున్నది అని దేవుని యొక్క గ్రంథం. అవి క్రమముగా ఉన్నవన్నీ కూడా దాని కాలములలో అవి నెరవేరుస్తున్నాయి, కానీ మానవులు మరి నెరవేర్చడం లేదు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నారు. కనుక పగలున్నంతసేపు మానవుడు ప్రయాసపడుతూ ఉంటాడు, సాయంత్రం అయిందంటే ఇంటికి వెళ్తాడు. తర్వాత రాత్రి అవి బయటికి వచ్చి తమ ఆహారం దేవుని చేతిలో నుండి సంపాదించుకుంటున్నాయని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నా. ఇన్ని విధాలుగా మరి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మేలులను అనుభవిస్తున్న మరి దేవుని యొక్క బిడ్డ, కుమారుడా నీ హృదయం నాకివ్వమంటున్నాడు. మనము ఆయనకు మన హృదయాన్ని ఇస్తేనే నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం, నిత్య నరకమని రెండే శాశ్వతమైనవి ఉంటున్నాయి. ఈ రెంటిలో ఏదో ఒక స్థలములో యుగాలు ఉంటూ ఉన్నది. కనుక మరి ఆ సర్వ జీవులను పోషిస్తూ ఉంటున్న, సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన, మరలా రానంటున్న యేసు ప్రభువునకు హృదయం ఇచ్చినట్లయితే మరి ఆ యొక్క ప్రభుతో కూడా యుగాలు ఉంటామనేది దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఈ విధంగా దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన సర్వశక్తి గల దేవుడని తను తాను బయలుపరుచుకున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమని అన్నాడు. కనుక మనము పూర్ణంగా మరి వెంబడించాలనేది, నేను సర్వశక్తి గల దేవుడని అంటున్నాడు. ఆయన వాక్కు ద్వారా మరి సమస్తమును కలగజేసిన దేవుడు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన సర్వశక్తి గల దేవుడు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. సర్వశక్తి గల దేవుడు మరి ఆ విధంగా తన పూర్ణ హృదయంతో ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారితో నిబంధన చేస్తూ ఉంటున్నాడని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నారు. సర్వశక్తి గల దేవుడు, ఆది అంతము లేని దేవుడు. మరలా చెప్పడం ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి, మన హేతు అడిగే వారికి చెప్పడానికి. ఆది అంతము లేని దేవుడు, అద్వితీయ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ జీవులను పోషిస్తున్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు మరి నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని చేసి నా యొక్క ఈ విగ్రహాన్ని పూజించని వారిని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. మరి వారు షద్రక్, మేషక్, అబేద్నెగోలు మరి ఆ శాసనాన్ని మరి లోబడనందువలన వారిని అగ్నిగుండంలో వేసి ఉంటున్నాడు. అప్పుడు 4వ వాడుగా దేవుడు ప్రత్యక్షమై వారికి అగ్ని వాసన కూడా అంటకుండా ఉన్నప్పుడు ఆయన చూసి, వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పి ఉంటున్నాడు. వీరి మరల శాసనం మారిపోయింది, శాసనాలు మార్చే దేవుడు
అని దేవుని యొక్క గ్రంథం. సర్వాధికారి. ఆయన చేసిన శాసనం మారిపోయి ఉంటున్నది. ఈ వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పి ఉంటున్నాడు. ఈ దేవునికి వ్యతిరేకంగా ఎవరు పలకకూడదని చెప్పి ఉంటున్నాడు. కనుక ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత మరి చెప్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 28:18 నుండి. మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు ఈ విధంగా చెప్పి ఉంటున్నాడు. మరణాన్ని గెలిచిన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు. లేచిన తర్వాత ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉన్న దేవుడు. కష్టములో, వ్యాధిలో, బాధలో, శ్రమలో, ఆర్థిక ఇబ్బందులో, అనారోగ్యంలో, అన్ని పరిస్థితులలో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్న దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనకు ఆయన సహాయం చేస్తూ ఉంటున్నాడని, ఆ సర్వశక్తి గల దేవుణ్ణి, ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి కలిగి ఉండే కృపా భాగ్యం అనుగ్రహింపబడింది. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించాలని, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెంబడించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆ విధంగా ఆయన సర్వవ్యాపి అయి ఉంటున్న దేవుడు, సర్వాధికారి, సర్వవ్యాపి. 139 కీర్తన 7 నుండి 10 వరకు. నూట 39 7 నుండి. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంలోకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను అరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేలా చీకటి అయినను నీకటి చీకటి కాకపోవును. ఆయన సర్వవ్యాపి అని దేవుని యొక్క అంతటా ఉన్నాడు. ఒకేసారి అంతటా ఉండగలిగిన దేవుడు, ఒకేసారి అందరి మాటలు వినగలిగిన దేవుడు, ఒకేసారి మరి అంతటా ఉండగలిగిన దేవుడు, ఒకేసారి అందరి మాటలు వినగలిగిన దేవుడు, ఒకేసారి అందరిని చూడగలిగిన దేవుడు. మానవుని యొక్క పరిమితులు ఉన్నాయి, కానీ ఆయనకు పరిమితి లేదు. ఒకేసారి అందరి మాటలు ఒకేసారి వినగలిగిన దేవుడు. మనతో ఒకరు మాట్లాడుతుంటే మనము మరి ఇంకో ఇద్దరు మాట్లాడుతుంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అని అంటాము. కానీ ఇప్పుడు అంతటా ఆత్మరూపిగా ఉన్న దేవుడు. ఇక్కడ మనం కూడి ఉంటున్నాం. ప్రపంచమంతట్లో ఎక్కడెక్కడ కూడి ఉన్నారో అక్కడ అంతటా ఉన్నాడు. ఆయన ఒకేసారి అంతటా ఉండగలిగిన దేవుడు, ఒకేసారి అందరి మాటలు వినగలిగిన దేవుడు, ఒకేసారి అందరిని చూడగలిగిన దేవుడు. మత్తయి 18:20 ఆయన ఈ విధంగా ఎక్కడ 2-3 కూడి ఉంటారో నా నామం పేరట నేను అక్కడ ఉంటానన్నాడు. కనుక ఆ యొక్క గొప్ప దేవుని నామాన్ని కలిగి ఉండే కృపాభాగ్యము మనకు దొరికి ఉంటున్నది. ఆయన సర్వవ్యాపి అని, ఆయన లేని చోటు లేదు అని దేవుని యొక్క గ్రంథం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేనుంటానన్నాడు. ఆ గొప్ప దేవుడు మనకు నాయన తండ్రి అని పిలిచే
కృపాభాగ్యం మనకు దొరికి ఉంటున్నది. ఆయన సర్వము ఎరిగిన దేవుడు. 139 1 నుండి 4. 139 కీర్తన 1 నుండి 4. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్య అంతటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కనుక ఆయన సర్వం ఎరిగిన దేవుడు అని దేవుని యొక్క గ్రంథం. మాట మన నోటికి ఈరోజు ఏమేం మాటలు పలుకుతామో అది పలకక ముందే ఆయన ఎరిగిన దేవుడు. కనుక ఎంతో మరి ఈ దినం మరి ఆరంభిస్తూ ఉంటున్నామంటే ప్రార్థన పూర్వకంగా ఈ దినమంతా నా మాటలు నీకు ఇష్టమైనవిగా ఉండేలాగున చేయమని దేవుణ్ణి వేడుకోవాలి. మాట నా నాలుకకు రాక మునిపే అదంతా నీకు తెలుసు. నా నడక నా పడక నీవు పరిశీలన చేయుచున్న నా చర్యలన్నిటి నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. మన కార్యములన్నీ కూడా దినమంతా మహిమకరంగా ఉండాలంటే మరి సాతానుడేమో మనలను మరి అపవిత్రం చేయాలని చూస్తాడు. మనమేమో మరి ఎంతో జాగ్రత్తగా ఆ దినాన్ని మరి ప్రభుతో ఆరంభించాలని, ప్రార్థనతో ఆరంభించాలి, ప్రార్థనతో కొనసాగించాలి, ప్రార్థనతో ముగించాలని మరి దేవుని యొక్క భక్తులు చెప్తూ ఉంటున్నాడు. కనుక ఆయన మరి ఆ యొక్క సర్వం ఎరిగిన దేవుడు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఈ విధంగా ఆయన ఎవరో, ఆయన మహిమేంటో, మహాత్మ్యమేంటో, ఆధిపత్యమేంటో, అధికారమేంటో ఎరిగినప్పుడు మరి ఎంతో భయభక్తులతో మనం ఆయనను సేవించడం, మన పూర్ణ హృదయంతో ఆయన సేవించడం జరుగుతూ ఉంటుంది. ఆయన సాటి లేని దేవుడు అని 46:5 యెషయా గ్రంథం 46:5 ఉంటూ ఉన్నది. మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? ఆయనతో సాటి ఎవరు లేరు అని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. ఆది అంతము లేని దేవుడు. ఏదో రోజు పుట్టినవాడు కాదు, ఏదో ఒక రోజు ముగించబడేవాడు కాదు. ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేని దేవుడు తన బిడ్డలుగా, తన కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు. సర్వం ఎరిగినవాడు కాబట్టి, ఆయన సాటి లేనివాడు కాబట్టి, సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మరలా రానంటున్న దేవుడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఆయన వచ్చుటతో మరి లోకం మరి ముగించబడుతుంది. ఆయన మొదటిసారి వస్తానని చెప్పి ఉంటున్నాడు ప్రవక్తల ద్వారా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. రెండవసారి వస్తానని చెప్పి ఉంటున్నాడు. ఆయనే చెప్పినాడు. ఆయన లేచిన మరి ఆయన ఈ లోకం యాత్ర ముగించక ముందు ఆయన చెప్పినాడు, నేను మరలా వస్తాను, నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతానని చెప్పి ఉంటున్నాడు. ఆ ఆగమనం కొరకు ఎదురు చూస్తూ ఎంతో భయభక్తులతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇది తాత్కాలికమైన లోకం. ఈ లోకంలో మనము మరి మనకిష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒకరోజు పోయేదే ఉంటున్నది. కనుక ఆయన రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలందరూ ఆయన ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో తెలియదు. ఏదో ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ మరి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రభు ఈ యొక్క వాక్యం మన హృదయాలకు ఆశీర్వదించునుగాక. వాక్యం అందించిన గారికి వందనములు. వాక్యం కొరకు స్వామిదాస్ గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.
వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆది అంతము లేని వాడవు, అల్ఫా ఓమేగా. నీకంటే ముందు ఎవరు లేరు ప్రభువా, నీ తర్వాత కూడా ఎవరు లేరు. కలిగి ఉన్నదంతా ఈ ప్రభువా మరి నీ ద్వారానే కలిగింది. నీవు సృష్టికర్త అయిన దేవుడవు, నీ బిడ్డలను పోషించే దేవుడవు. ప్రత్యేకంగా ఇక్కడ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ప్రభువా వారిని రక్షించుకున్నందుకు వందనాలు. రక్షకుడవు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవా, మరి పెద్ద అయ్యగారు చెప్పిన మాటలన్నీ కూడా ప్రభువా మా హృదయాల్లో భద్రపరచుకొని నేను స్తుతిస్తూ అబ్బా తండ్రి అని ఉదయాన్నే లేచి ప్రార్థిస్తూ నీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాకందరికీ మీ సహాయాన్ని అందించండి. దేవా, మరి అయ్యగారు ఇక్కడ మరి సంఘము ఈ ఏర్పాటు చేసినందుకు వందనాలు. మంచి చక్కని మాటలను ప్రభువా మేము విన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా 2 రోజులు జరగవలసిన మరి కూడికలను కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, అయ్యగారి కుటుంబాన్ని దీవించండి. అన్ని విధాలుగా మీ ఆదరణ, ఆశీర్వాదం, దీవెన మా అందరికీ మీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావం పొందవలసిందిగా చెప్పబడిన వాక్యము ప్రభువా ఫలించినట్లు మీ కృప చూపవలసిందిగా ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.